మదర్ డైరీ రైతుల చెక్కుల పంపిణీలో రసాభాస మొదలైంది. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, డైరీ మాజీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. డైరీ రైతులకు కేసీఆర్ అండగా ఉన్నారని శ్రీకర్ రెడ్డి ప్రసంగిస్తుండగా అడ్డు తగిలారు బీర్ల ఐలయ్య. మీరు చేసిన అప్పులు మా ప్రభుత్వం చెల్లిస్తోంది అన్నారు ఐలయ్య. సీఎం రేవంత్ చొరవతో 10 కోట్ల బిల్లులు చెల్లించామని బీర్ల చెప్పారు. శ్రీకర్ రెడ్డి రైతులకి క్షమాపణ చెప్పాలని బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. నేనేమంటున్నా అన్నా చైర్మన్ గారు, మీరు అప్పుడు గతంలో మొదటి చైర్మన్, ఇప్పుడు మీ పాలసంలో చైర్మన్, గౌరవ చైర్మన్ వస్తే మీకు చైర్మన్ గారు అగౌరవపడ్డట్లనే వాళ్ళ ఎవరికి నువ్వు చైర్మన్ అయినా కదా, సీట్లో కూర్చున్నావు కదా, వాళ్ళ ఎవరికి చెప్పింది మీరే ఊకోమని చెప్పింది. ఆయన ఒక మాజీ చైర్మన్, ఆయన పాల్గొచ్చ రైతు హక్కు లేదా? రైతు ఉంటే వీడికి వచ్చి నువ్వు అరే మరి ఎట్లా మాట్లాడతావు? నువ్వు సారీ ఎప్పుడు అయితే చైర్మన్ గారు తప్పు సో ఇది మదర్ డైరీ రైతుల చెక్కుల పంపిణీలో చోటు చేసుకున్న రసాభాస. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, డైరీ మాజీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి ఇలా స్టేజ్ పైనే కొట్లాడుకున్నారు. డైరీ రైతులకు కేసీఆర్ అండగా ఉన్నారంటూ శ్రీకర్ రెడ్డి ప్రసంగిస్తుండగా ఆయనకి అడ్డు తగిలారు బీర్ల ఐలయ్య. అసలు మీరు చేసిన అప్పులన్నీ మా ప్రభుత్వం చెల్లిస్తోంది అన్నారు. సీఎం రేవంత్ చొరవ కారణంగానే 10 కోట్ల బిల్లులు చెల్లించామని బీర్ల చెప్పారు. శ్రీకర్ రెడ్డి రైతులకి క్షమాపణ చెప్పాలంటూ బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. నేనేమంటున్నా అన్నా చైర్మన్ గారు, మీరు అప్పుడు గతంలో మొదటి చైర్మన్, ఇప్పుడు మీ పాలసంలో చైర్మన్, గౌరవ చైర్మన్ వస్తే మీకు చైర్మన్ గారు అగౌరవపడ్డట్లనే వాళ్ళ ఎవరికి నువ్వు చైర్మన్ అయినా కదా, సీట్లో కూర్చున్నావు కదా, వాళ్ళ ఎవరికి చెప్పింది మీరే ఊకోమని చెప్పింది. ఆయన ఒక మాజీ చైర్మన్, ఆయన పాల్గొచ్చ రైతు హక్కు లేదా? రైతు ఉంటే వీడికి వచ్చి నువ్వు అరే మరి ఎట్లా మాట్లాడతావు? నువ్వు సారీ ఎప్పుడు అయితే చైర్మన్ గారు తప్పు మాట్లాడినా సారీ ఎప్పుడు